అంటే మీరందరూ కలిసి ఉంటారా లేకపోతే ఎవరిదో వాళ్ళు సపరేట్ అనేది ఉంటుందా సార్? అలా ఎవరైనా సపరేట్గా ఉంటారు కదండి. ఎవరు మీరు మేము అందరం కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత అందరం సపరేట్గా ఉంటాం. అంటే సపరేట్ అంటే నేను అనేది కొంతమంది ఏంటంటే ఇప్పటికీ స్టిల్ ఒకే ఇంట్లో ఉండడం కానీ ఒకరు 100కి కాదండి, 1000కి ఒకరు ఉంటారు. అది లేదు ఇప్పుడు. 1000కు అలా అదృష్టవంతం కదండి. సో ఇప్పుడు ఎవరు ఇండివిజువాలిటీ, ఎవరు సపరేట్గా కదండి. ఇప్పుడు మనం చూసినా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హైదరాబాద్లో 10 కిలోమీటర్లు చేసినా మనకు దొరకరు. నాకు తెలిసిన వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నారు అంతే. అది కూడా మీకు తెలియకపోవచ్చు. ఎవరు ఉండరు అంతే, ఒకరిద్దరు. అది ఇంపాసిబుల్ కదండి. మారిపోయింది ఇప్పుడు. మీ పర్సనల్ లైఫ్ ఎప్పుడు బయటికి తీసుకురారు. అవును అవును. పెళ్ళయింది నాకు, అయిపోయింది. ఇప్పటికి పెళ్ళి అవ్వకపోతే చెప్పలేం కాదు సార్, మీరు పూరి గారు తమ్ముడు. ఇప్పటికీ పెళ్ళి అవ్వకపోతే అది కరెక్ట్ కాదు కదా. పెళ్ళండి, నాకు 2 కూతుర్లండి. 2 కూతుర్లు. ఓకే ఓకే. మరి అంటే మిగతా అన్నయ్య అంటే బేసిక్గా సినిమా పనుల మీద వాటి మీద తిరుగుతుంటారు కదా. సో వదిన వాళ్ళతో సేమ్ ర్యాప్ ఉంటుందా లేదంటే? పర్లేదు. అంటే వెళ్ళి మాట్లాడుకునే అంత. మరి మీరు మీ అబ్బాయి కలిసి ఒకటి తీయొచ్చు కదా, ఆకాష్ కలిసి ఒకటి. ఎవడు కూడా వాడి కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ డైరెక్షన్ అంటే ఇంపార్టెంట్, అంటే ఇష్టము. సో ఒకటి అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు కదా అంటున్నా. అదే అండి, ఇప్పుడు ఒక పథకం ప్రకారం మీ వల్ల నాకు హిట్ పడితే తర్వాత చేయాల్సినవి చాలా ఉన్నాయి. నిజంగా అండి, మంచిదే కదా. పడాలని కోరుకుంటున్నాం 100%. ఇప్పుడు ఎందుకంటే ఒక సినిమాని ఒక 10 రోజుల్లో రిలీజ్ కొన్న సినిమాని ఇప్పుడు పోతే ఏం పోద్దండి, ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పోతలే, లేకపోతే ఆడికి పోతలే, మనకేముంది ఇంకొక ప్రొడ్యూసర్ వస్తాడు అనుకునే హీరోలు చాలామంది ఉన్నారు. మీరు ఆపేసి 2 ఏళ్ల తర్వాత దాన్ని మళ్ళీ చూసుకొని ఇప్పుడు ఒక స్ట్రగుల్ పడి దాన్ని తీసుకొస్తున్న విధానం చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ విషయంలోనూ అలా జరిగింది, ఆకాశ్ విషయంలోనూ అలా జరిగింది. అంటే ఇప్పుడు ఆయన బయట వాళ్ళందరికీ హిట్లు ఇవ్వగలిగిన వ్యక్తి ఇంట్లోకి వచ్చేసరికి ఎందుకండి కొంచెం అంటే అభిప్రాయం ఏమైనా చూపిస్తారా స్క్రిప్ట్ మీద, లేకపోతే ఏంటంటారు? అదేం లేదండి. ఇంకా ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ చూస్తే అండి, అంటే ఆర్టిస్ట్గానే కమర్షియల్ సినిమా కాదు, కమర్షియల్గా కాదు, ఆర్టిస్ట్గా కూడా ప్రొజెక్ట్ చేయాలి. అదే నాకు ఉపయోగపడిందండి. ఇప్పుడు ఫస్ట్ సినిమానే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఉండేది అనుకోండి, నాకు తెలిసి నాకు ఉపయోగపడేది కాదేమో. ఒక ఆర్టిస్ట్గా నన్ను అందులో ప్రొజెక్ట్ చేశారు. అలానే నేను ఆకాష్ది మెహబూబా కూడా అంతే ఉంటుందండి. అంటే ఆయన ఆలోచించేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్క్రిప్ట్ కొంచెం ఎలివేషను ఆర్టిస్ట్గా ఎలివేట్ అయ్యేటట్టు ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి అది ఉపయోగపడుతుంది. అంటే ఎప్పటికప్పుడు వర్కౌట్ అవుతుందండి, తప్పదు, అవుతుంది. సరే ఇప్పుడు మాట్లాడడానికి లేకపోవచ్చు కానీ, బట్ రేపొద్దున్న ఆ సినిమా చేయడం వల్ల ఇంత బాగా యాక్ట్ చేశారు అనుకునే మళ్ళీ వస్తూ ఉంటుంది కదండి. అది మంచిదండి. సో స్క్రిప్ట్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది కదండి, బట్ ఆ టైంలో వర్కౌట్. అంటే అదే వారం రోజుల్లో రాసేయడం అనేది ప్రాబ్లం. ఇప్పుడు మీరు అన్నారు చాలా మంది టైం తీసుకుంటారు, ఒక 2 నెలలు 3 నెలలు ఒక సినిమా అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఇలా అనేది వెళ్తుంది. అంటే ఈయనేంటి అంటే విపరీతంగా రాసేయడం వల్ల ప్రాబ్లమా, లేకపోతే దేని వల్ల వస్తుంది ప్రాబ్లమ్? రాసేయడం వల్ల పోక్రీ కూడా ఉంది. అంతేనా? మీరు 10 daysలో 1 weekలో డైలాగ్స్ రాశారు, మరి అది విపరీతంగా రాయడం వల్ల అంటారా? అలా కాదు సార్, అది కుదురుతుంది అసలు. అంటే ఎందుకు తీసుకోవాలి టైము? అంటే సంవత్సరాలు రాస్తే మంచి స్క్రిప్ట్ అవుద్దా? 1 గంటలో కూడా రాస్తారు స్క్రిప్ట్ చాలా మంది. అవును. సో టైం అన్నది స్క్రిప్ట్కి సంబంధం లేదు. 10 daysలో రాసిన స్క్రిప్ట్ ఇప్పుడు 2006లో వచ్చిన పోకిరి, మరి ఇప్పటికి డైలాగ్స్ ఎందుకున్నాయి? సో అది కాదు, టైం తీసుకొని సంవత్సరాలు తీసుకొని ఫ్లాప్లు లేవా? సో అది కాదు సార్. ఇంకంతే. అంటే ఆయన స్టైల్ ఏంటంటే ఒకటి వచ్చిందంటే వెళ్ళిపోతుంటుంది పెన్ను. ఇక అది మనకి మీరు అన్నట్టు ఇక మరి మీ స్టైల్ మీరు నాకు తెలియదండి. అదే కాదు, అంటే ఓకే అది వచ్చిందా రాలేదు పక్కన పెడదాం సార్. అంటే మీది ఎలా ఉంటుంది అంటున్నా, అంటే మీరు రాసే విధానం మీకు అంటే పర్లేదా? కొంతమందికి పెన్ను కదలడం అనేది కొంచెం స్లో ఉంటుంది, నాకు కొంచెం పెన్ కదులుతుందండి. పర్లేదు, మీకు కూడా పని చేసాను కాబట్టి. జీన్స్ ఉన్నాయి కదా, జీన్స్ ఒకే కుటుంబం కదులుతుందండి. ఆయన వేరే, ఎందుకంటే మీరు అన్నట్టు ఆయనకి చిన్నప్పటి నుంచి బుక్స్ అని అదేని ఇదని, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా, సో ఆయనకి ఎక్స్పీరియన్స్ వేరు. ఓకే, మీరేంటంటే ఓన్లీ ఆయన దగ్గర పని చేయడం అనేది మీకు పని చేశానండి. తర్వాత నేను ఇప్పుడు ఆయనతో చిన్న బుక్ నాలెడ్జ్ కూడా చదువుతూ ఉంటాం కదండి, అది లేకపోతే ఇది చేయలేమండి.